శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారము చక్కగా లక్ష్మీదేవికి పూజించుకోవాలి. లక్ష్మీదేవిని పూజించాలన్నా, లక్ష్మీదేవి ఆశీస్సులు మనకి కావాలన్నా చక్కగా ముందరగా చేయాల్సిన పని ఏంటి అంటే గడపలకు పసుపులు రాసి చక్కగా కుంకుమ పసుపులతో అద్ది చక్కగా ముగ్గులు వేయాలి. అలా ముగ్గులు ఏ ఇంట్లో అయితే చూస్తుందో లక్ష్మీదేవి వాళ్ళ ఇంటికి చక్కగా నడచి తరలి వస్తుంది అన్నది నానుడి. అలా గడపలకు ఇంటికి ఉన్న ప్రతి గడపకు పసుపు రాసుకొని చక్కగా బొట్లు పెట్టుకుని లక్ష్మీదేవికి ఆహ్వానం పలకాలి. మొదటిగా శుక్రవారం నాడు పొద్దున్నే చేయాల్సిన కార్యక్రమం. తర్వాత చిన్నగా ఉన్న విగ్రహాన్ని తీసుకుని చక్కగా అమ్మవారి విగ్రహానికి నీటితో, పాలతో, పెరుగుతో, పంచదారతో, చక్కగా పంచామృతాలతో, తేనెతో అమ్మవారికి చక్కగా అభిషేకం చేసుకోవాలి. అలా అభిషేకం చేసుకున్నాక పాలతో అమ్మవారికి అభిషేకం చేస్తే ఎంత అందంగా ఎంత ముచ్చటగా మెరిసిపోతున్నారో చూసారండి. చిన్న విగ్రహాలకు మాత్రమే ఇలా పూజలు చేసుకోవాలి. ఎందుకంటే బొటన వేలు దాటి ఉన్నంత ఎత్తు వెడల్పులో ఉన్న విగ్రహాలకి చేయకుండా ఉండాలి. ఇలా తర్వాత చక్కగా పసుపు, చందనం, అమ్మవారికి ఎంతో ఇష్టమైన పసుపు చందనంతో కూడా చక్కగా అభిషేకం, చిన్న విగ్రహం కదండి, ముద్దుగా బుజ్జుగా అలా చక్కగా అలా అభిషేకించిన తర్వాత అమ్మవారికి చక్కటి ఇంతే కాదు కుంకుమ గంధముతో పాటు కుంకుమతో కూడా, ఎందుకంటే పసుపు కుంకాలంటే అమ్మవారికి చాలా ప్రీతి కాబట్టి అలా కుంకుమని కూడా నీళ్ళల్లో చక్కగా కలిపి అమ్మవారికి కుంకుమ నీటితో అభిషేకం. ఎంత అందంగా ఉన్నారు చూడండి. అసలు చూడ్డానికి రెండు కళ్ళు చాలు నాన్నంత చక్కగా లేరు. లక్ష్మీదేవి సాక్షాత్తు అమ్మ దయ మనందరికీ కావాలి కదండి. అలా చక్కగా అమ్మవారికి కుంకుమతో అలా అన్ని జలాలతోని వీలుంటే మన దగ్గర ఉన్న ఏ పళ్ళ రసాలతోనైనా చక్కగా అమ్మవారికి అభిషేకం పూర్తి చేసుకోవాలి. అలా అభిషేకం పూర్తి చేసుకున్న అమ్మవారికి పుష్పాలతో చక్కగా 108 పుష్పాలతో అమ్మవారికి చక్కగా అష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తరం, ఓం శ్రీ లక్ష్మీ దేవతాయ నమః అంటూ చక్కగా అమ్మవారికి ఒక చిన్న నైవేద్యాన్ని కానీ లేదా బెల్లం ముక్కను కానీ నైవేద్యంగా సమర్పించి 108 నామాలతో అమ్మవారికి పూజించి చక్కగా దీపము, ధూపము, నైవేద్యము చూపించి ఈ విగ్రహాన్ని చక్కగా పక్కన పెట్టి అలానే పసుపు గణపతిని కూడా చేసుకుని పసుపు గణపతికి కూడా పూజ చేసుకుని ఆ పసుపు గణపతిని కూడా పక్కన పెట్టుకొని అప్పుడు మనం చూసారండి ఇలా అమ్మవారికి 108 చక్కటి లక్ష్మీ మంత్రాలతో పూజ చేశాక అమ్మవారి విగ్రహానికి చక్కటి అలంకరణ, చక్కటి దండ, పసుపు, కుంకుమ, పుష్పాలతో అమ్మవారిని అందంగా అలంకరించుకుని అమ్మవారికి చక్కగా అన్ని చదువుకుని తర్వాత మనం వెండి కలశం పెట్టుకోవాలనుకుంటున్న వారు చక్కగా వెండి ఫేస్ ఉంటుంది. ఆ ఫేస్ని ముందు రోజు తయారు చేసుకుంటే చక్కగా వెండిని శుభ్రం చేసుకుని ఆ అమ్మవారికి కళ్ళు, ముక్కు, చక్కటి లిప్స్టిక్, అలాగే మంచి కుంకుమ బొట్టు అమ్మవారికి అందంగా అలా నేనైతే ముందు రోజు చక్కగా అలా అమ్మవారి ఫేస్కి చక్కగా అలంకరించుకున్నానండి. అలా అలంకరించుకున్న అమ్మవారిని సిద్ధం చేసుకున్న ఆ రూపుని మరునాడు కలశానికి కట్టుకోవడానికి సిద్ధం చేసుకోవాలి. ఇలా ముందు రోజు సిద్ధం చేసుకుని ఉంటే మనకి మరునాడు పనులు ఈజీగా అయిపోతాయి. పూజ కూడా అనుకున్న సమయానికి చక్కగా చేసుకోగలుగుతాం. ఇప్పుడు నేను పూజ మొదలు పెట్టుకున్నాను. చక్కగా పూజ గదిలో అంత అభిషేకాలు అయిన తర్వాత అమ్మవారిని అలంకరించుకొని అమ్మవారి పూజ లక్ష్మీదేవిని పూజకి చక్కగా నేను సిద్ధం చేసుకున్నాను. అలా సిద్ధం చేసుకున్న అమ్మవారిని మీకు చూపిస్తున్నాను. ముందరగా చిన్న వెండి విగ్రహాన్ని పెట్టుకుని అమ్మవారికి ఇష్టమైన మల్లెలతో పూజించి చూసారా అండి, ముందర రోజు తయారు చేసుకున్న చక్కగా సీజన్లో దొరుకుతున్న మామిడి పళ్ళు, అమ్మవారికి ఎంతో ఇష్టమైన దానిమ్మ పండ్లు, యాపిల్ పండ్లు, ద్రాక్ష పండ్లు నైవేద్యంగా సమర్పించి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన చక్కటి ఒక మారేడు దళానికి చందనం రాసి కుంకుమ బొట్టు పెట్టి అమ్మవారికి సమర్పించాలి. మల్లెలు, విరజాజులు అమ్మవారికి చాలా ప్రీతి అండి. అలా మల్లెలు, విరజాజులతో కూడా అమ్మవారిని పూజించి చక్కటి నైవేద్యాలు అమ్మవారికి సమర్పించి మనం చక్కగా సంకల్పం చెప్పుకొని మన గోత్ర నామాలను చెప్పుకొని అమ్మవారిని చక్కగా మనకి ఏం వస్తే అవి చదువుకుంటూ చక్కగా ఖడ్గమాల స్తోత్రాన్ని, కనకదార స్తోత్రాన్ని అమ్మవారిది చదువుకొని ఇప్పుడు అన్నీ అయిన తర్వాత అమ్మవారికి కుంకుమార్చన
చక్కగా లక్ష్మీదేవి అష్టోత్తరం చేసుకుంటూ అమ్మవారికి చక్కగా 108 మంత్రాలను చదువుకుంటూ కుంకుమతో చక్కగా కుంకుమార్చన చేసుకోవాలి. అలా అమ్మవారికి కుంకుమార్చన చేసుకొని చక్కగా చూసారని ఎంత బాగా నేనైతే చక్కని యాపిల్ పండు మీద తమలపాకు పెట్టి మనం ఇందాక అభిషేకం చేసుకున్న అమ్మవారిని అలంకరణ అయిన తర్వాత అమ్మవారిని అలా పెట్టుకుని ఎంతో ప్రీతిపాత్రమైన శుక్రవారము, అందులో శ్రావణ మాసము మొదటి రోజు చక్కగా అమ్మవారికి 108 మంత్రాలు చెప్పి కుంకుమ పూజ చేసుకోవాలి. అలా చక్కటి కుంకుమ పూజ చేసుకున్న అమ్మవారిని ఇది కంప్లీట్ అయిన తర్వాత అమ్మవారికి చక్కటి ఒక మల్లెలు అలా చక్కగా 3 వేళ్లతో మాత్రమే చక్కగా వెయ్యాలి అమ్మవారికి. అలా కుంకుమ వేస్తూ అమ్మవారిని పూజ చేస్తూ 108 మంత్రాలను చెప్పుకుంటూ తల్లి మాకు మా ఇంట్లో ఉండు తల్లి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డల్ని చల్లగా చూడు అంటూ అమ్మవారికి చక్కగా మీ మనసులో ఉన్న కోరికలను తెలియజేస్తూ మనం అలంకరించుకున్న అమ్మవారిని కూడా చక్కగా పూజిస్తూ మనకి ఏం కావాలంటే అవి శుక్రవారం కాబట్టి దుర్గా స్తోత్రాన్ని, లక్ష్మీ స్తోత్రాన్ని అలా ఏం కావాలంటే అవి చేసుకొని అమ్మవారికి తీయని పాయసాన్ని చక్కగా నైవేద్యంగా సమర్పించి, తొలి వారం కాబట్టి అమ్మవారికి చక్కటి పాయసాన్ని కూడా నైవేద్యంగా పెట్టి అమ్మవారికి దీప ధూప పసుపు కుంకుమ నైవేద్యాలను సమర్పించి, ఇందాక మనం చక్కగా కుంకుమతో పూజ చేసుకుని అమ్మవారికి ఒక మల్లె పువ్వులను కూడా సమర్పించి, మల్లెలు అంటే ఎంతో ఇష్టం అని చెప్పాను కదండి. అమ్మవారికి మల్లెలు, జాజులు అంటే చాలా ప్రీతి. అలా పూజించుకున్న తర్వాత అమ్మవారికి మన మనస్సులో ఉన్న కోరికలను వెల్లడించి, తల్లి ఆర్భాటాలకు పోవడం కాదు, నాకు ఇంతే కలిగింది, నేను ఇంతే చేయగలను, నేను నీకు ఇంతే సమర్పించగలను అంటూ అమ్మవారికి చక్కగా మన మనస్సులో ఉన్న కోరికలను, మన కష్టాలను, మన బాధలను మనం మన అమ్మతో కాకపోతే ఎవరికి చెప్పుకుంటామండి. అలా చక్కగా మనశ్శాంతిగా ప్రశాంతంగా అమ్మవారికి ధూపాన్ని చక్కగా దీపాన్ని సమర్పిస్తూ అమ్మవారికి మన బాధల కష్టాలను వెల్లడి చేసుకోవాలి. బిడ్డలు బాగుండాలని, వారి భవిష్యత్తు బాగుండాలని, నాకు ఎప్పుడూ ఎటువంటి కష్టాలు లేకుండా ఉండాలని తల్లి నిత్యము నిన్నే కోరుకుంటున్నానమ్మా, నిలువై ఉండమ్మా, నా ఇంట కొలువే తీరమ్మా, శ్రీ మహాలక్ష్మి శక్తి స్వరూపిణి, శాంతస్వరూపిణి, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యం త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే అంటూ అమ్మవారికి చక్కగా పూజించిన తర్వాత చిట్ట చివరగా అమ్మవారికి అన్నీ అయిన తర్వాత దీప ధూప పసుపు కుంకుమ నైవేద్యాలను సమర్పించిన తర్వాత చక్కటి కర్పూర నీరాజనాన్ని కూడా అమ్మవారికి సమర్పించి ఒక చక్కటి మంగళ హారతిని అమ్మవారికి పాడుకుని చక్కగా అమ్మవారికి మంగళహారతిని పాడుకుని ఏం కావాలో అవి అమ్మవారికి చెప్తే అమ్మవారు మన కోరికలు తీర్చుతుందండి. ఇంత సులువుగా పూజ చేసుకోవచ్చు.